ఓం నమో వెంకటేశాయ. జై శ్రీ ఆంజనేయ. సో ఈరోజు వీడియో వచ్చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. సో మేమైతే హైదరాబాద్లో మా జర్నీ స్టార్ట్ చేసాము. సో హైదరాబాద్ నుంచి 5:30 మార్నింగ్కి స్టార్ట్ అయ్యాము. మేమైతే బైక్ ప్రిఫర్ చేసామండి. సో అరౌండ్ మాకు 1.5 hour అయితే పట్టింది జర్నీ. మేమైతే ఫస్ట్ యాదగిరిగుట్ట వెళ్ళి యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాము. సో యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి టెంపుల్ అరౌండ్ 20 kilometers వస్తుందండి. మాకు అరౌండ్ 20-25 minutes పట్టింది. సో అలా అయితే వచ్చాము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఏదో వెంచర్ నడుస్తుందండి టెంపుల్ పక్కన. సో అక్కడైతే రోడ్లు ఏమీ పెద్దగా బాగాలేదు, మొత్తం దుమ్ము ఉంది. సో బెటర్ ప్రిఫర్ హెల్మెట్ అయితే ఉండాలండి. సో ఇదైతే స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ అండి. సో వన్స్ మీరు ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత బైక్ అయితే 20 rupees ఛార్జ్ చేస్తారు. అండ్ బైక్ పార్కింగ్ చేసుకున్నారు. మన బ్యాగ్కి అయితే కొత్త సిస్టమ్ తీసుకొచ్చారండి బ్యాగ్స్కి. ఎలాగంటే లాకర్స్ ఉంటాయి. లాకర్స్లో మన ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ చెప్పి పేమెంట్ కూడా ఫోన్పే నుంచి ఫర్ 1 hour వచ్చేసి 8 rupees తీసుకుంటారు బ్యాగ్కి. 1 hour కనుక దాటితే 10 rupees ఛార్జ్ చేస్తారు. సో ఇదే మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదే బైక్ పార్కింగ్ అండి. సో వన్స్ మేము పార్క్ చేశాక మెట్లు ఎక్కడం మొదలుపెట్టాము. ఇక్కడ దారిలో మెట్ల మార్గంలో మొత్తం విగ్రహాలు అయితే ఉన్నాయండి. రాముల వారు, మత్స్యావతారం, కృష్ణ అవతారం అన్ని విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ. సో అలా అయితే మేము కొండపైకి అయితే వచ్చేసామండి. సో ఇదైతే కొండ మెయిన్ ఎంట్రన్స్. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. మీకు వీకెండ్స్లో కనుక ఎటైనా వెళ్ళాలనుకుంటే నా బెస్ట్ సజెషన్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అండి. సో ఇక్కడైతే స్వర్ణగిరి దగ్గర ఇక్కడ ఒక ఇది ఉంటుందండి, పద్మనాభ స్వామి మా పాము మీద పడుకొని ఉంటారు. సో ఇది నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ కనుక ఈవినింగ్ 6-7 అరౌండ్లో వస్తే కనుక ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అదర్ బ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు. సో నేనైతే మార్నింగ్ 10కి వచ్చాను కాబట్టి క్రౌడ్ అయితే పెద్దగా లేదు. బట్ ఈవినింగ్ టైమ్స్లో బాగా రష్ ఉంటుందని విన్నాను. సో మేము అలా ఇంకా ఇక్కడ మొత్తం తిరిగేసి 4 photos తీసుకొని ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుందండి. మీరైతే వీకెండ్స్లో వెళ్ళాలనుకుంటే బెస్ట్ సజెషన్ అండి. మరియు ఇంకో విషయం అండి, స్వర్ణగిరి టెంపుల్లో అన్నదానం అయితే ఉంటుంది. సేమ్ ఎలాగో మనకి తిరుపతిలో ఉంటుందో అలానే సేమ్ ఉంటుంది. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తారు. సో దాతల పేర్లు ఎవరన్నా ఉంటే నమోదు చేసుకోవచ్చు. అక్కడ కౌంటర్ ఉంటుందండి, అన్నదానానికి మనీ డొనేషన్ చేయొచ్చు. సో బేసికల్గా మేము వెళ్ళిన టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ ఉందండి. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో ఇక్కడైతే చాలా మంచి వ్యూ ఉందండి. సో మీరైతే తప్పక చూడాల్సిన ప్లేస్ అనే చెప్తాను నేను. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీరు ఎవరన్నా కనుక స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో మీకు తప్పక హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డూ ఫాలో.